ఇప్పుడున్న పరిస్థితిలో భారత్ పాక్ యుద్ధం జరిగితే భారత్ను నిలువరించడం పాకిస్తాన్ వల్ల కాదని మాజీ ఆర్మీ అధికారులు అన్నారు. భారత్ ఆర్మీ వ్యవస్థ చాలా పటిష్టమైనది. ప్రపంచంలో భారత్ 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉందన్నారు. పాకిస్తాన్తో యుద్ధాన్ని భారత్ కోరుకోవడం లేదన్నారు. ఒకవేళ యుద్ధం చేసే పరిస్థితే వస్తే భారత్ ముందు పాకిస్తాన్ నిలవలేదన్నారు. అవసరమైతే మేము సైతం దేశం కోసం మరోసారి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ సైనికాధికారులు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. పెహల్గాంలో అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడి అనంతరం భారతదేశ వ్యాప్తంగా ఒక రకమైన చర్చ సాగుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందా, యుద్ధం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందని. ఇదే నేపథ్యంలో ఇటీవల భారత ప్రధాని తన నివాసంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అసలు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఒకవేళ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే మనం ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై ఒక చర్చ సాగింది. ఈ నేపథ్యంలోనే ఒక రకమైన చర్చ సాగుతున్న నేపథ్యంలో మనతో పాటు కొంతమంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఉన్నారు. ఒకవేళ ఉన్న పలంగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది, భారత్ ఉన్న బలగాలు ఆ యుద్ధానికి సరిపోతాయా, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవేళ ఇప్పుడు ఒక చర్చ అయితే సాగుతుంది, భారత్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధం జరుగుతుందని. ఒకవేళ ఉన్న పలంగా యుద్ధం జరిగితే మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు కానీ బలగాలు సరిపోతాయా, అసలు ఏమంటారు? నమస్తే అండి, నా పేరు వేణుగోపాల్ నేత. యాక్చువల్లీ మన భారతదేశానికి పాకిస్తాన్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత పోలిక ఉంది. మన భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. అదిగాక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నది. ఈనాడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నది. వాళ్ళకు 2 రోజులు యుద్ధం జరిగితే వాళ్ళు తినడానికి తిండి లేని పరిస్థితి. ఈనాడు మనం చాలా బలంగా ఉన్నాం. సైనిక బలంగా అయితేనేమి, ఎయిర్ ఫోర్స్ అయితేనేమి, నేవీ అయితేనేమి. మన దగ్గర ఈ మధ్య కొత్త యుద్ధ ట్యాంకులు కానీ, డిఆర్డిఓ కొత్త సృష్టించిన యుద్ధ ట్యాంకులు కానీ, మిషనరీ గన్లు కానీ, ఈ సామాగ్రితో మనం అత్యంతంగా ఆధునిక పరిజ్ఞానంతో ముందంజలో ఉన్నాం. అసలు యుద్ధం రావద్దని మనం కోరుకుందాం. భారతదేశం ఎప్పుడు కూడా శాంతి కాముక దేశం. తన మీదుగా దాడి చేయనంత వరకు తనంతట తాను దాడి చేయదు. పాకిస్తాన్ ఏంటంటే అది కావాలని గిచ్చి గాయం పెట్టుకున్న రకం. ఇప్పుడు జరిగిన ఈ ఘటనను మా ఆర్మీ తరపున మేము అందరం ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటన జరగకుండా మా తరపున మేము మోడీ గారిని వేడుకునేది ఏంటంటే వారికి సరైన బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇన్ని రోజులు మనం శాంతి అని ఊరుకుందాం. ఈసారి ఒక్క దెబ్బ కొడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ పటం లేకుండా పోవాలనేదే మా తరపున వేడుక. ఇంకొకటి, సైన్యం తక్కువబడితే మా సైనికులు కూడా ముందందు నుండి మేము రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరేమో అసలు యుద్ధం జరిగితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరు మమ్మల్ని అసలు భారత్ ఎట్టి పరిస్థితులు ఎదుర్కోలేదు, మేము ఇప్పటికే మా ఆర్మీకి సెలవులన్నీ రద్దు చేసి మీ యుద్ధానికి సిద్ధంగా కావాలని చెప్పేసి పాక్ ఆర్మీ అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఏం చూడాలి? ముఖ్యంగా మనం కొంచెం దీన్ని లోతుగా పరిశీలన చేస్తే ఎప్పుడైనా పాకిస్తాన్లో అక్కడ వాళ్ళ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పాలించే పాలకుల మీద ప్రజల మీద నమ్మకం కోల్పోయినప్పుడే కార్గిల్ యుద్ధం అయితేనేమి, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అయితేనేమి, వాళ్ళు ఏం చేస్తారంటే కవ్వించారు. అక్కడ ఒక హీరో కావాలి. ఎవరైతే అధికారం ఉంటాడో, మిలిటరీ అధికారం ఉంటాడో, ఆయన తనంతట తాను పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి భారతదేశం యుద్ధం కోసం కవ్వింపు చర్యలు చేపడతారు. ఇది మేకపోతే గాంభీర్యం తప్ప వాళ్ళ దగ్గర అంతా సైనిక శక్తి లేదు, మరియు వాళ్ళు పోరాడించే పటిమ లేదు. మన సైనికులంత పటిమ వాళ్ళ దగ్గర లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోడీ గారి ఒక దేశ ప్రధాని అని కండి చుట్టుపక్కల ఉన్న దేశాలలో వారు పెట్టుకున్న సంబంధాల వల్ల ఇజ్రాయెల్తో అయితేనేమి, అమెరికాతో అయితేనేమి, రష్యాతో అయితేనేమి, ఈవెన్ ముస్లిం దేశాలతో అయితేనేమి పెట్టుకున్న సంబంధాల వల్ల మన శక్తి ఇంకా పటిష్టంగా బంధపడింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ సైనిక శక్తి చూసుకుంటే పాకిస్తాన్ ఒక్కరోజు కూడా మనతో యుద్ధం చేసే పరిస్థితి లేదు. గత కొన్నేళ్లుగా ఆర్మీలో పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆర్మీ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అది ఏ విధంగా అంటే ఇంతకుముందుకున్న స్ట్రెంత్ ఆల్రెడీ మన దగ్గర ఎక్కువనే ఉన్నది. భర్తీ జరుగుతలేదు అనేది అది వాస్తవం కాదు. ఎందుకంటే దీని ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. దీనివల్ల దేశ ప్రజలకి కానీ అందరికి కానీ సురక్షితంగా ఉండాలంటే దాన్ని బట్టి సైనిక శక్తిని పెంచుకోనికి దానికి ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ భర్తీ అనేది జరుగుతూనే ఉంటుంది. సైనిక శక్తిలో మన ఇండియా చాలా అడ్వాన్స్ ఉంది. ఒకవేళ ఈ విధమైన పరిస్థితికి ఇట్లనే కొనసాగింది అనుకోండి, పాకిస్తాన్ వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడానికి మన ఇండియా
ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదు. ఇప్పటికే వివిధ సోషల్ మీడియా వేదికలుగా భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే పాకిస్తాన్ అసలు భారత్ ముందు ఒక రోజు కూడా నిలవలేదని చెప్పేసి ఒక రకమైన ట్రోల్స్ కూడా పూర్తి స్థాయిలో వస్తున్న నేపథ్యంలో అసలు పూర్తిగా భారత్ యుద్ధాన్ని కోరుకుంటుందా? ఒకవేళ నిజంగా యుద్ధం కోరుకుంటే పాకిస్తాన్కి ఎలాంటి సమాధానం ఇస్తుంది? భారతదేశం అనేది మనది ఒక శాంతి కాముక దేశము. ఎవరైనా సరే ఫస్ట్ ఒకరిని దెబ్బ కొట్టాలని చూడరు, కానీ వేరే వాళ్ళు దెబ్బ కొడితే మన దేశం దానికి తిరిగి మళ్ళీ దెబ్బ కొట్టేందుకు ఎల్లవేళలా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అది యుద్ధం అనేది వచ్చిన తర్వాతే ఇండియా దాంట్లో గెలుస్తుందా గెలవదా అనేది వాళ్లకు అర్థమవుతుంది. తానంతట తాను ఎప్పుడూ అయితే ఇండియా అయితే యుద్ధం చేయలేదు, వాళ్ళు కావాలని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈసారి తగిన గుణపాఠం ఉంటుంది. భారత్ పూర్తిగా యుద్ధానికి వ్యతిరేకమని, ఏదైతే శాంతి చిత్రాల ద్వారానే ఈ శాంతి మార్గాల ద్వారానే ఇలాంటి విషయాలు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని, ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే యుద్ధం కోరుకొని వాళ్ళు యుద్ధానికి సిద్ధపడితే మాత్రం వాళ్లకు సమాధానం చెప్పడానికి ఒక్కరోజు మాత్రమే సమయం సరిపోతుందని చెప్పి మాజీ సైనికులు చెప్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే మాజీ సైనికులుగా మేము కూడా మా వంతుగా దేశ రక్షణలో మేము పోటీ చేస్తాం, దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగా 9 టీవీ, వరంగల్.